రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా సోమర్పేటలో దారుణానికి పాల్పడ్డాడు సర్పంచ్గా గెలిచిన అభ్యర్థి తమ్ముడు. నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి బాలరాజ్ పైకి ట్రాక్టర్ని ఎక్కించాడు సర్పంచ్ తమ్ముడు చిరంజీవి. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో గంజి భారతి, బాలమణి, స్వరూప, పద్మ, సత్తవలకు గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేను పరామర్శించడానికి ఉంటది కదన్న, మేము పోయి కూర్చున్నాం, మా అమ్మ అందరం ఉన్నాం. నిన్నైతే ఆ వార్నింగ్ ఇచ్చినన్న, బాబాయ్ సాయిబాబా అందరు వార్నింగ్ ఇచ్చారు. మేము తెలిసిన తెల్లారి మీరు నన్ను చంపేస్తున్నాడన్న, మీరు అటు తప్పుకుంటే రైట్ వేస్తారని చెప్పిండన్న. అయితే మేము ఏం చేసినామన్న, ఏమని అనుకోని మా దగ్గర మేము అన్ని గెలిపించుకుందామని దిగినామన్న. కానీ అన్న మాట నిలిపించుకున్నాడన్న. గుద్దుతే అలా అన్న తమ్ముడిని పంపించి డాక్టర్ కళ్ళ ముందు నడిచిందన్న. గుద్దుతే ఇంకొక ముగ్గులడికి అన్న, ఇంకొక ముగ్గులడికి కసి ఉన్నోడు ఎట్లా గల్లబట్టి గుద్దుతాడో అట్లా గుద్దిండి అన్నాడు. ఉర్త పోయి వరకు చేసిన నేను అంత పరిచయం చేసిండన్న. కానీ నాకు ప్రాణాన్ని అయితే ఉందన్న. ఆ పరిపాలన వద్దన్న మాకు. మమ్మల్ని లేకపోతే ఊరికి మమ్మల్ని పంపిరి. జీతం చేసుకొని అయినా బతుకుతా, జీతం చేసుకొని అయినా బతుకుతా. నా ఊరైతే కాపాడుకుంటా. యువకులు వద్దన్న, యువకులు వద్దన్న, వాళ్ళదే కావాలి, వాళ్ళదే వద్దన్న. మాకు ఎలక్షన్ రద్దు చేయాలి, కలెక్టర్ రావాలి, మాకు ఎలక్షన్ రద్దు చేయాలి. వాడుంటే మాత్రం డైలీ గొడవలు అయితేనే ఉంటాయి, కలెక్టర్ ద్వారానే నిన్న ఒక వారిని గురించి ఏ పోలీసులు నన్ను ఏమి చేయలేరు. రైటిక ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. చెప్పండి రజనీకాంత్, కామారెడ్డి సోమర్పేటలో ఓడిన అభ్యర్థిపైకి సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్ ఎక్కించడంపై మరిన్ని అప్డేట్స్ ఏంటి? ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరైతే గెలుపొందినటువంటి అభ్యర్థి ఉన్నాడో సర్పంచ్ గా ఆ అభ్యర్థి ఓడిపోయినటువంటి అభ్యర్థి కుటుంబం పైన దాడి చేసినటువంటి ఘటన ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. ఎల్లారెడ్డి మండలం సోమారిపేట్ గ్రామంలో పాపయ్య నిన్న ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పాపయ్య బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలరాజ్ పై స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత అంటే ఎన్నికల నామినేషన్ వేసిన మొదటి రోజు నుంచి కూడా ఈ పంచాయతీకి సంబంధించి చాలా టఫ్ ఫైట్ కొనసాగింది. పోటాపోటీగా ప్రచారం జరిగింది. సో ఈ నేపథ్యంలో నిన్న స్వల్ప ఓట్ల మెజారిటీతో పాపయ్య సర్పంచ్ గా ఎన్నుకోబడ్డాడు. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ ఉదయం బాలరాజు ఓడిపోయినటువంటి వ్యక్తి బాలరాజు కుటుంబాన్ని పరామర్శించేందుకు పెద్ద ఎత్తున కాలనీ వాసులు అట్లాగే గ్రామస్తులు ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో పాపయ్య సర్పంచ్ గా గెలిచినటువంటి పాపయ్య సోదరుడు చిరంజీవి ట్రాక్టర్ తో అక్కడ ఉన్నటువంటి బాలరాజు ఇంటి వద్ద ఒక్కసారిగా ర్యాష్ గా ట్రాక్టర్ ని నడుపుతూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పైన దాడికి ప్రయత్నించినట్టుగా బాలరాజ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ట్రాక్టర్ వేగంగా వచ్చి అక్కడ నిలిచినటువంటి వ్యక్తులపై నుంచి వెళ్లడంతో బాలరాజు ఓడిపోయినటువంటి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి బాలరాజు చెయ్యి కాలు విరిగింది. ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి మహిళలు కార్యకర్తలుగా ఉన్నటువంటి భారతి, బాలమణి, స్వరూప, పద్మ, సత్యభ అనేటువంటి 5గురు మహిళలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని అంబులెన్స్ లో స్థానికులు సమీపంలోని ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. సో నిన్న సర్పంచ్ గా సర్పంచ్ తర్వాత కూడా బాలరాజ్ పై ఓడిపోయినటువంటి అభ్యర్థిపై దాడి చేయడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రస్తుతం ఆందోళన సాగిస్తున్నారు. ఎల్లారెడ్డి సోమార్పేట రహదారి పైన ప్రస్తుతం ధర్నాకి కూర్చున్నారు. పోలీస్ దాదాపు గంట సేపటి నుంచి వీరిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు, సంధానించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీరు వినట్లేదు. కావాలనే దాడి చేశారనేటువంటి విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ మరోపక్క ఈ సర్పంచ్ కుటుంబం మాత్రం అది అనుకోకుండా ఘటన జరిగింది. తన తమ్ముడు క్రమంలో గెలిచినటువంటి కోపంలో తమ ట్రాక్టర్ కి ఎదురుగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా వారంతా కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఓడిపోయినటువంటి సర్పంచ్ అభ్యర్థి బాలరాజ్ కుటుంబ సభ్యులు బాలరాజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నిజానికి ఘటన జరిగిందా లేకపోతే ప్రమాదవశాత్తు కోణం
అయితే ఆ పాపయ్య కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన వరుసకి కొడుకు అవుతాడో అతను సాయిబాబా ప్రస్తుతం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆయన మద్దతుతోనే ఈ దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. నిజానికి ఎన్నికలు స్టార్ట్ అయినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా గ్రామంలో చాలా ఉద్రిక్తత చోటుతుంది. ప్రచారంలోనూ 2-3 సార్లు ఘర్షణలు జరిగినాయి. సో నిన్న ఎలక్షన్ లో పాపయ్య కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు, బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయాడు. సో ఈ ఉదయం బీఆర్ఎస్ అభ్యర్థి సభ్యులపైన ఈ ట్రాక్టర్ దాడి జరగడం అయితే కొంత ఇంటెన్షనల్ గా జరిగినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనకు బాధ్యులైనటువంటి సర్పంచ్ తమ్ముడు చిరంజీవిపై ప్రస్తుతం గ్రామస్తులంతా కూడా ప్రస్తుతం ఎల్లారెడ్డి సిఐ రాజిరెడ్డితో పాటు డిఎస్పీ కూడా చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఆందోళన విరమింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాదాపు గంట సేపటిగా ఆందోళన అవుతుంది. సో కేవలం జరిగినటువంటి గొడవ కొత్త పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అయితే విచారణ కొనసాగుతుంది. విచారణ అయితే కానీ మనకు పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం లేదు మాధురి.